ओम गुरुदेवताभ्याय नमः। विघ्नेश्वर पार्वती परमेश्वराय नमः। శ్రీమన్నారాయణ శ్రీ మహాలక్ష్మి దేవతాభ్యాయ నమః। ఇక్కడ విచ్చేసిన అధికారులకు అర్చకులకు మనస్ఫూర్తిగా హృదయపూర్వక నమస్కారములు। ముఖ్యమైన విషయం ఏమంటే ప్రతి ఒక్క అర్చకుడు సమస్యలో కూరుకొని కావున ప్రతి ఒక్కరిని ప్రతి ఒక్క గ్రామాన్ని ప్రతి ఒక్క మండలం ప్రతి ఒక్క 2 జిల్లాలో కూడా ప్రతి ఒక్కరికి ఏ విధంగా ముందుకెళ్లాలో మనం తెలియజేస్తున్నాము। కానీ సమస్యలు అధికారుల వల్ల కొద్దిగా మన అర్చకుల నిర్లక్ష్యం వల్ల కొద్దిగా ప్రతి ఒక్క ఫైలు ఆలస్యం అవుతుంది। దీని గురించి కూడా అధికారులకు చాలా క్లుప్తంగా చెప్పడం జరిగింది। అసిస్టెంట్ కమిషనర్ గారు చెప్పడం జరిగింది, డీసీ గారు చెప్పడం జరిగింది, కమిషనర్ గారు చెప్పడం జరిగింది। దేవాదాయ భూమి సమస్య ఏమంటే ప్రతి ఒక్క చోట సమస్య ఏర్పడుతుంది। ఆ గ్రామంలో ఏమవుతుందంటే ఏ పార్టీ వస్తే ఆ పార్టీనే దానికి బలం చేకూరుతుంది। ఈ అర్చకుడు నలిగిపోతున్నాడు, వాళ్ళకి చెప్పలేక వీళ్ళకి చెప్పలేక ఈ భూముల విషయంలో చాలా అన్యాక్రాంతంగా ఉంది। దాంట్లో కొన్ని గ్రామాల్లో కూడా అది రిజిస్టర్ చేయించుకొని వాళ్ళ పేరుతో కూడా పట్టాదారు పుస్తకాలు చాలా దేవస్థానం చేసుకున్నారు। దాన్ని కూడా ఆర్డీఓ గారు చెప్పడం జరిగింది। దాని గురించి అతి తొందరలో చర్య తీసుకుంటామని చెప్పారు। కలెక్టర్ గారికి చెప్పాము, చర్య తీసుకుంటామని చెప్తున్నారు, కానీ దానికి పూర్తి సమాధానం మనకు రాలేదు। దానికి దేవాదాయ మినిస్టర్ గారు కూడా మనం తెలియజేశాము। దానికి సంబంధించిన ఫైల్ కూడా మొత్తం ఇచ్చాము, సార్కి ఇచ్చాము। దాన్ని కొద్ది రోజులు మీటింగ్ చేసుకోవాలి, దాన్ని పూర్తి పరిష్కారం చేస్తామని చెప్తున్నారు। మనకు పూర్తి న్యాయం రాలేదు। మళ్ళీ కూడా నెక్స్ట్ వీక్ లో మేము విజయవాడ వెళ్తాము, కమిషనర్ గారి దగ్గరికి వెళ్ళి మినిస్టర్ దగ్గరికి వెళ్ళి ఈ సమస్యలన్నీ పరిష్కరించాలనేసి తెలియజేస్తాం। సమావేశం ఏర్పాటు చేసుకునేసి నన్ను పిలిచేసి రమ్మన్నారు। అందుకని ఇవాళ వచ్చాము। గతంలో ఒకసారి మీటింగ్ పెట్టినా కూడా పోస్ట్ పోన్ అయింది, అందువల్ల ఈసారి అర్జెంట్ పని ఉన్నప్పటికీ కూడా మానుకొని మీటింగ్ వచ్చాను। ఇక్కడ ఉన్నటువంటి అర్చకులందరికీ కూడా ధూపదీప నైవేద్యము అండ్ వాళ్ళ 43 రిజిస్టర్లు అండ్ ఐడి కార్డుల గురించి చెప్తా ఉన్నారు। వాటన్నిటికీ కూడా ఈ ఉమ్మడి అర్చక సంఘం అధ్యక్షుడైనటువంటి వైభవ ఆంజనేయుల ద్వారా ఒక రిప్రజెంటేషన్ తీసుకొని వాటి పరిష్కారం వైపు మేము చర్యలు తీసుకుంటాము। ఈ దేవాలయాల భూములు కూడా రక్షించేటందుకు మాతో పాటు అర్చకులు కూడా సహకరించాలి। వాళ్ళ ఊర్లో వాళ్ళ గ్రామాల్లో ఉన్నటువంటి అర్చక భూములకి వాళ్ళకి ఏదైనా జరిగినప్పుడు కూడా అందరూ కూడా ఇదే అర్చక సంఘం ఈ రోజు ఎంత యూనిట్ గా వచ్చారో అంతే యూనిట్ గా ముందుకు వెళ్ళేసేసి మన భూముల్ని మనం కాపాడుకున్నాం, మన దేవాలయాలను మనం కాపాడుకున్నాం అని నేను సభా వేదిక అందరికీ పిలిపివ్వడం జరిగింది। నేను కేవలం అడిషనల్ ఛార్జిగా అసిస్టెంట్ కమిషనర్ గా ఈ జిల్లాకు 2.5 నెలల క్రితం వచ్చాను। దాదాపు 3 నెలలు కావస్తుంది। నాకు సాధ్యమైనంత వరకు కూడా అన్ని ప్రపోజల్స్ కూడా నా టేబుల్ పైన వచ్చినటువంటి కూడా నేను కరెక్ట్ గా ఉన్నట్టు వాటి ప్రాసెస్ చేస్తున్నాము। ఒకవేళ లోపాలు ఏమన్నట్టు సాధ్యమైనంత వరకు వాటిని తెప్పించుకొని వాటిని కరెక్షన్ చేసుకొని పంపించేటట్టుగా సాధ్యమైనంత వరకు ప్రయత్నం చేస్తున్నాము। ఇప్పటి వరకు 151 అర్చకులకి దేవాలయాల్లో పనిచేస్తున్నటువంటి వారి కనీస వేతనం కింద ప్రతి నెల 20 లక్షలు, దాదాపు 20 లక్షలు వాళ్ళ ఖాతాల్లో మేము నేరుగా జమ చేయడం జరుగుతోంది। కనీస వేతనం కూడా రాని మా యువల్ దేవస్థానంలో పనిచేస్తున్నటువంటి అర్చకులకు ఇవ్వడం జరుగుతోంది। అలాగే దాదాపు 400 నుంచి 500 ధూపదీప నైవేద్య పథకం కింద ప్రతి నెల 10,000 డైరెక్ట్ గా కమిషనర్ నుంచి ఇక్కడికి అర్చకుల ఖాతాల్లో కూడా జమ చేయడం జరుగుతుంది। కేవలం మన అనంతపురం జిల్లాకు రాష్ట్ర వ్యాప్తంగా ఇదే పథకం కింద కూడా చాలా జిల్లాలు కూడా అర్చకులు ఈ పథకం కింద లబ్ధి పొందుతున్నారు। ఇంకా కూడా నేను వచ్చిన తర్వాత కూడా దాదాపు 17 అప్లికేషన్స్ కూడా శాంక్షన్ అయ్యి కొత్తగా ఇప్పుడు మళ్ళీ కూడా దాదాపు 50 అప్లికేషన్స్ కూడా వచ్చాయి। వాటన్నిటి కూడా ప్రాసెస్ చేసి కరెక్ట్ గా ఉన్న వాటిని పై అధికారులకు పంపడం జరుగుతూ ఉంది। ఈ వేదిక మూలంగా ఈ విధంగా తెలుసుకుంటున్నాను। థ్యాంక్ యూ సార్। అదే చెప్తున్నాం, ఇది తల్లికి వందన పథకం అనేది మాకు శాఖకు సంబంధించినది కాదు। ధూపదీప నైవేద్య పథకం అనేది మా శాఖకు సంబంధించి వాటికి సంబంధించి ప్రతి నెలా పడుతున్నాయి। వాటి మీద ఫిర్యాదులు అయితే ఏమీ లేవు। తల్లికి వందనం వాళ్ళకు రావట్లేదు అంటే తల్లికి వందనం సంబంధించిన వాళ్ళ దగ్గర విచారించుకోవాలి। వాళ్ళకి ఏమైనా ప్రాబ్లం ఉంటే కనుక ఆ ప్రాబ్లం నివృత్తి కోసం మాకేమన్నా రాస్తే మా శాఖ వాళ్ళు డైరెక్ట్ హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ కానీ మా జిల్లా వల్ల అయితే కనుక జిల్లా వాళ్ళకి కానీ రాస్తే కనుక వాళ్ళకి ఏది ఉందో నివృత్తి చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం। ఆ శాఖ నుంచి మాకు రావాలి, లేదా వీళ్ళు వెళ్ళి వాళ్ళు అక్కడికి ప్రశ్నించాలి। ప్రశ్నిస్తే కనుక వాళ్ళు ఒక సరైన సమాధానం చెప్తుంది, దానికి తగ్గట్టుగా ఆలోచించి వాళ్ళు
తదుపరి చర్యలు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇది మా శాఖకు సంబంధించిన సమస్య కాదు.